M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ప్రతి మనిషికి కూడా అంతర్గతంగా 6 శత్రువులు ఉంటారండి. వారిని అరిషడ్వర్గాలు అనే పేరుతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. ఈ 6 కూడా మనిషికి అంతర్గత శత్రువులుగా మనం భావిస్తూ ఉంటాం. అయితే నేటి సమాజంలో మనిషి తన లోపల ఉన్నటువంటి 6 శత్రువుల్ని వదిలేసి మనిషికి తోటి మనిషే శత్రువుగా భావించడం చాలా ఆశ్చర్యకరంగా తయారవుతుందండి. సాధారణంగా పశుపక్షాదుల్లో ఒకే జాతికి చెందిన జీవుల మధ్య వైరం ఉండదండి. మనిషి తీరే వేరు. 2 వ్యక్తుల మధ్య శత్రుత్వానికి ఆర్థిక వ్యవహారాలు, అన్యస్త్రీ సంపర్కము, భూతగాదాలు, కులాలు, మతాలు, రాజకీయాలు వంటి అనేక విషయాలు కారణాలు అవుతున్నాయండి. వ్యక్తుల మధ్య శత్రుత్వమే కొన్ని సందర్భాల్లో వర్గ సమస్యగా పరిణమిస్తోందండి. వర్గాలుగా చీలిన ప్రజలతో ఊరికి ఊరే శత్రు శిబిరం అయిపోతోంది. పగలు పెరిగి కొట్లాట్లు ముదిరి ప్రజల ప్రాణాలకు ముప్పు ముంచుకొస్తూ యుద్ధాలు రావడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. చిన్న సమస్య ఒక్కొక్కసారి ఊహించనటువంటి ఉత్పాతంగా కూడా మారిన చరిత్ర మనకున్నదండి. పుట్టుకతో అందరూ సమానులేనండి. ఎవరు ఎక్కువ తక్కువ కాదు. పుట్టుకతో అందరూ సమానులే. బాల్యంలో ఏ బిడ్డడికి కూడా విరోధాలు ఉండవండి. చక్కగా చిన్నపిల్లలు కలిసిపోతారు. వాళ్ళ మనస్సులు ఎలా ఉంటాయంటే ద్వేషరహితంగా ఉంటాయండి. అందువలన చిన్నపిల్లలు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు. ఎటువంటి కల్మషం వాళ్ళ హృదయాల్లో ఉండదండి. వాళ్ళ హృదయంలో ఉన్న మాటే అంటారు. అది మంచా చెడా, నువ్వు బాధపడ్డావా బాధపడలేదా అనేది కాదు. మనస్సులో ఏదైతే ఉందో అది చెప్తారు. మనిషి ఎదుగుతూ తనతో పాటే కామక్రోధ లోభ మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాలను పెంచి పోషించాడండి. నిజంగా చెప్పాలంటే అది మనిషి తప్ప అంటే ఒక రకంగా తప్పే. ఈ అంతర్గత శత్రువుల ప్రభావమే ఖచ్చితంగా శత్రుత్వాన్ని పెంచుతోందండి. కొందరి మధ్య శత్రుత్వం వారితో అనుబంధం ఉన్న వారిని బలి తీసుకుంటోంది. ఇది కాదనలేని సత్యం. నేటికి మనం వార్తాపత్రికల్లో ఎన్నో చూస్తున్నాం. సీతాదేవిని అపహరించిన రావణుడికి శ్రీరాముడు శత్రువయ్యాడు. మంచి మాటలు తలకెక్కించుకొని రావణ బ్రహ్మ రావణుడితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ యుద్ధంలో రావణ బ్రహ్మతో పాటు అతడి సోదరుడు కుంభకర్ణుడు, కుమారుడు ఇంద్రజిత్తు, ప్రాణాలు అందరూ సాధ్యమైనంత వరకు అందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు కదండి. రావణ బ్రహ్మ హకృత్యాలకు మద్దతు తెలిపిన వారందరూ కూడా చనిపోయారండి. గొప్ప విశేషం. అంటే ఒక చెడుకి మద్దతుదారులుగా ఉన్నవాళ్ళు తాత్కాలికంగా భోగాలు అనుభవించవచ్చునేమో కానీ ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నంలో మాత్రం అడ్డంకులనే ఉంటాయి. చివర మజిలీ మాత్రం అంత సునాయాసంగా మాత్రం వెళ్ళదండి. అది మనకి పురాణాలు, మన చరిత్రలు చెప్పేటటువంటి నిజమైన సత్యం అండి. అలాగే దాయాదులపై శత్రుత్వం పెంచుకుని వారికి సూది మొనమోపినంత స్థలం కూడా ఇవ్వనన్న దుర్యోధనుడి యొక్క అహంకారం ఏమైందో మన పురాణాల్లో, మన చరిత్రల్లో అన్నీ మనం చూసాం కదండి. కౌరవ వంశనాశనానికి కారణమైంది కదా. హిరణ్యకశిపుడు శ్రీహరితో శత్రుత్వం పూనాడు కదా. శత్రుత్వం వలన అతడి మనస్సులో ఏమైంది, రోషం చెలరేగి తామస గుణం విజృంభించింది. తన ఎదుట విష్ణువును స్తుతించిన కుమారుణ్ణే చంపాలని ప్రయత్నం చేశాడు కదండి హిరణ్యకశిపుడు. చివరికి విష్ణుమూర్తి నారసింహుడుగా ఆవిర్భవించి హిరణ్యకశిపుడు గుండెలు చీల్చేశాడు కదండి. హిరణ్యకశిపుడి మూర్ఖత్వమే అతని పతనానికి దారితీసింది. ఎంతున్నా
మూర్ఖత్వం అనేది వేడాలండి. ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. అనుబంధాలు ఎలా తయారయ్యాయంటే ఆధునిక కాలంలో ధనబంధాలుగా తయారయ్యాయండి. ఆధునిక కాలంలో ఆస్తి తగాదాలు ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల మధ్య శత్రుత్వానికి కూడా కారణమవుతుందండి. నిజంగా చెప్పాలంటే మనిషికి ఉన్నటువంటి మరొక బీజం ఏంటయ్యా అంటే అనుమానం అండి. ఈ అనుమానమే పెనుభూతమై కుటుంబాలను కూడా విడదీస్తోంది. అసలు ఈ అనుమానం అనేది లేకుండా ఉంటే మనుషులు చాలా సంతోషంగా ఉంటారండి. అసూయ ద్వేషాలు బంధువుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. పదవీ లాలస, అధికార దాహం ఎవరిని దరిరానివ్వకుండా చేస్తున్నాయి. అహంకారం, కోపం రగిలే వారికి అందరూ శత్రువులుగానే కనిపిస్తారండి. అందుకనే ఇద్దరు కనిపించినప్పుడు వారు మాట్లాడుకోవడం చాలా అందంగా ఉంటుంది. మూడో వ్యక్తి గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నారో అక్కడే మొదలవుతోందండి శత్రుత్వానికి బీజం అక్కడ పడుతోంది. మూడో వ్యక్తి గురించి అతని చెడ్డ గుణాలు మనమెవరమండి లెక్క పెట్టడానికి. కాబట్టి ఆ మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా ఉన్నప్పుడు ఈ శత్రుత్వాలకి ఏమి దారి తీయదండి. శత్రువులోని మంచి గుణాలను గుర్తించగలగడం నిజంగా మంచివారి లక్షణం. రావణ బ్రహ్మ ఎన్నో మంచి గుణాలు ఉన్నాయండి. అన్య స్త్రీ సంపర్కం అనే చెడ్డ గుణం వల్ల మాత్రమే రావణ బ్రహ్మ మనకు అలా కనిపించారు. అయితే రావణ బ్రహ్మలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. మరి శివతాండవ స్తోత్రాన్ని మనకి అందించింది రావణ బ్రహ్మగారే కదండి. అయితే చెడులో కూడా మంచిని చూసేటటువంటి గొప్ప సంస్కారం మన వేద సంస్కారం అండి. మనకి నేర్పింది అది. వాడు చెడ్డవాడైనా వాళ్ళు మంచి గుణాలు తీసుకోవయ్యా అని చెప్తోంది. కాస్త సంయమనం, ఇచ్చుపుచ్చుకునే ధోరణి శత్రువులను మిత్రులుగా మారుస్తాయండి. నిజంగా చెప్పాలంటే విభేదించిన వారిని మంచి మాటలతో ఒప్పించగలగడం నిజంగా విఘ్నుల యొక్క లక్షణం అండి. కోపాన్ని శాంతంతో జయించి మనస్సుని భగవంతుడి వైపు మళ్లించగలిగిన వారికి ఎటువంటి శత్రువులు ఉండరండి. నిజంగా మాట్లాడుకోవాలండి. ఈ శరీరం పడిపోయిన తర్వాత ఇంక శత్రుత్వం ఏముందండి? ఉన్నవారిని ఉన్నప్పుడు సత్సంబంధాలతో ఉండకుండా ఈ శరీరం పడిపోతే అతనితో నీకు సంబంధం లేదు, నీతో అతనికి సంబంధం లేదు. ఉన్నప్పుడు ఒక మంచి వ్యక్తుల్ని మనం కాపాడుకోగలగాలి. అలాగే మూడో వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవటం, వారి గురించి చెడుగా మాట్లాడటం, ఇవన్నీ కూడా చేసే తప్పులండి. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి అంటే ధ్యానం చేయాలి. నువ్వు ధ్యానంలో నీకేమీ తెలియకపోవచ్చు. ఉదయం చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఒక్క 15 నిమిషాలు నువ్వు అలా కూర్చోగలిగితే నీ శరీరంలో అహంకారం పటాపంచలైపోతుంది. ఏ విషయాల గురించి ఆలోచించద్దు. చక్కగా స్నానం చేసి ఒక్క 15 నిమిషాలు అలా ప్రశాంత చిత్తంతో కూర్చో. నీ చేసే తప్పులు నీకే అలా కనిపిస్తూ ఉంటాయి. మానసిక ప్రశాంతత, శాంత స్వభావం, భగవత్ చింతన, మనోనిగ్రహం, అంతఃకరణ శుద్ధి, ఇవి మానసిక తప్పులని మనకి గీతాచార్యుడు అంటే మన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారండి. అంతఃకరణంలో ఈర్ష్య ద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు, మదమాశ్చర్యాలు, హింస ప్రతిహింసలు వంటి దుర్భావనలను తొలగించుకోమని ప్రేమ, దయ, క్షమ, ఓర్పు, దానగుణాలతో వికసితం చేసుకున్న వారు ఉత్తములని మన భగవద్గీత మనందరికీ కూడా బోధిస్తోందండి. మనం అజాత శత్రువులమై మనశ్శాంతితో మనగలగాలండి. భగవంతుడు అప్పుడు మాత్రమే మనకి దయకు పాత్రులు కాగలుగుతారు. వాడు ఏదో ఎదుగుతున్నాడు అని ఎప్పుడైతే నీలో ఆ బీజం పడిందో అది అసూయకి దారితీసి అక్కడి నుంచి ఇంకా శత్రుత్వానికి వెళుతోందండి. వాడి యోగం, వాడి అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యఫలం, నీ ఫలం ఇక్కడతో ఆగిపోయింది అనుకోట్లా. వాడి ఫలం అది, నీ ఫలం ఇది. కొన్నిట్లో వాడి గొప్పవాడు, కొన్నిట్లో నువ్వు గొప్పవాడు. ఇది ఆలోచించకుండా వాడిని ఒకవైపే చూసి నీ గొప్పతనాలు నువ్వు తెలుసుకోకుండా వాడి గొప్పతనాలే ఎక్కువ చర్చించుకోవడం వలన నీకు అక్కడ అసూయ, ఈ అరిషడ్ వర్గాలు వెంటనే వచ్చి నీ మనస్సులోకి వచ్చి తలుపు తడుతున్నాయి. దానివలన శత్రుత్వం అనేది బీజం ఏర్పడుతుంది. కాబట్టి వీటిని మనం దూరం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకనే మనకి గీతాచార్యుడు కూడా భగవద్గీతలో ఎంత చక్కగా చెప్పారంటే, మనుజుడు శాంతిని పొందాలి అంటే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, శాంతిని పొందినప్పుడే వాళ్ళలో నేను ఉంటాను అన్న విషయం కూడా ఖచ్చితంగా
ఆయన గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పారు. ఎంత చక్కగా ఒక శ్లోకంలో చెప్పారండి. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతి. యజ్ఞముల యొక్క తపస్సుల యొక్క భోక్త ఫలము సమస్త లోకముల యొక్క ఈశ్వరుడుగను సమస్త ప్రాణుల యొక్క హితకారిగను నన్నెరిగినటువంటి మనుజుడు ఎప్పుడూ కూడా శాంతిని పొందుతాడు అని చాలా చక్కగా పరమాత్మ మనకు చెప్పారండి. యజ్ఞముల యొక్కయు తపస్సుల యొక్కయు సమస్త లోకముల యొక్క ఈశ్వరుడుగా నన్ను ఎవరైతే భావిస్తున్నారో, సమస్త ప్రాణుల యొక్క హితకారిగా నన్ను ఎవరైతే అనుకుంటున్నారో ఆ మనుజుడు మాత్రమే శాంతి పొందుతాడు. అంటే నువ్వు శత్రువు అని భావిస్తున్న వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడు నువ్వు తెలుసుకోగలిగిన రోజున నీలో మార్పు వస్తుంది, అతనిలో కూడా మార్పు తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చేయగలుగుతావు. ఏదైతే నిర్దేశిస్తున్నారో గీతాచార్యుడు ఏవైతే చెప్పారో వాటిని పట్టుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రుడు. స్వస్తి.